మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, మాస శివరాత్రి రోజు ఈశ్వరుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే, ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తే, ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో చేసే శివాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ శివాభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నక్తవ్రతం ఆచరించాలి. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం అభిషేకము పూజ పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. ఈ వ్రతం మాస శివరాత్రి రోజు ఆచరించడం ద్వారా పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలి. అది అందుబాటులో లేని పక్షంలో ఎర్రటి మందార పూలతో, తొడిమలేని తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. అలాగే ఈశ్వరుణ్ణి పూజించేటప్పుడు గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం జపిస్తూ ఈశ్వరుణ్ణి పూజించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు, రుణ బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ సమస్యలు అధిగమించటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ పరమేశ్వరుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి. అలాగే శివ పూజ చేసేటప్పుడు మాస శివరాత్రి రోజు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు పరమేశ్వరుడికి నివేదన చేయాలి. అలాగే వండిన పదార్థాలలో దధ్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చిత్రాన్న నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లేదా చిత్రాన్నాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకుని కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో ఈశ్వరుడి హారతులు దర్శనం చేసుకోవటం, అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.